బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ కు పిలిపించి వేధించారని యువతి పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. ప్రైవేట్ వీడియోలు తనకు తెలియకుండా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారని ఆరోపించింది. తన ఫోన్ యాక్సెస్ చేసి స్నేహితురాలికి మెసేజ్లు చేసినట్లు వాపోయింది. ఈ నెల 26న పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ కి పిలిపించి వేధించారని యువతి పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. ప్రైవేట్ వీడియోలు తనకు తెలియకుండా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారని ఆరోపించింది. తన ఫోన్ యాక్సెస్ చేసి స్నేహితురాలికి మెసేజ్లు చేసినట్లు వాపోయింది. ఈ నెల 26న పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి చూసినట్లయితే 2022లో ఒక లేడీని యూట్యూబ్ ఛానల్ పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి రేగా కాంతారావు ఆ లేడీని తన ఫ్లాట్ కి పిలిచి ఆ తర్వాత ఆమె పైన లైంగిక వేధింపులో పాల్పడ్డారని చెప్పి ప్రధానంగా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆమె దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా ప్రధానంగా ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో లైంగిక వేధింపులో పాల్పడ్డారు. ఒక సహజీవనం దాదాపు 4 సంవత్సరాల పాటు సహజీవనం చేసినట్టు కూడా పేర్కొన్నారు. అయితే ప్రేమ పెళ్లి పేరుతోటి తనను మోసం చేసి తనను లైంగికంగా వాడుకొని వదిలేశాడు అని చెప్పి రేగా కాంతారావు పైన ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.